ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు, శ్రీలంకలో భారీ వర్షాలు. ఈరోజు ఈ విషయం గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా మా నుంచి మీకు ఒక రిక్వెస్ట్, మా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా, ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కనే వచ్చే ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. శ్రీలంకకు దగ్గరలో బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతూ ఉంది. దీని ప్రభావంతో శ్రీలంక దేశంతో పాటు తమిళనాడులోనూ వర్షాలు కొనసాగుతూ ఉన్నాయి. మరో 4-5 రోజుల పాటు తమిళనాడు, శ్రీలంకలో వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలియజేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలలో ఇప్పటికే వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈరోజు, రేపు కూడా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలలో వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని, పలు చోట్ల తేలికపాటి వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలుపుతుంది. ఈ అల్పపీడనం ప్రభావం తెలంగాణ మీద కూడా కనిపిస్తూ ఉంది. తెలంగాణలో నిన్నటి నుంచి కూడా మేఘాలు కమ్మి ఉండి పలు చోట్ల చిరుజల్లు అయితే కురిశాయి. ఈరోజు కూడా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.